హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీ1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనము ఈరోజు 28th మేకి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. సో బిఫోర్ గోయింగ్ టు దిస్ సెషన్, సో మేము ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఏపీ కానిస్టేబుల్ని దృష్టిలో ఉంచుకొని మేము థీమ్ బేస్డ్గా కరెంట్ అఫైర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. గడిచిన 4 నెలల్లో జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో వేరియస్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో టాప్ 100 కరెంట్ అఫైర్స్ రూపకంగా ఇవ్వడం జరుగుతుంది. అది 2 పార్ట్స్లలో రావడం జరుగుతుంది. పార్ట్ 1లో 50 క్వశ్చన్స్, పార్ట్ 2లో 50 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా థీమ్ బేస్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండిసెస్ అండ్ రిపోర్ట్స్, పర్సన్స్ ఇన్ న్యూస్, ఇంపార్టెంట్ డేట్స్, ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్, ఈ విధంగా కూడా వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ వాచ్ దట్ వీడియోస్ ఆల్సో. మేము అతి త్వరలో ఆ వీడియోస్ని కూడా అప్లోడ్ చేస్తాము. ఓకే, సో ఈరోజు టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే గోండ్ అండ్ మధుబని ఆర్ట్ అనేది న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉందనేది చూద్దాము. హైయెస్ట్ మిలిటరీ స్పెండింగ్ యాజ్ ఎ షేర్ ఆఫ్ జీడిపి 2025. జీడిపిలో, ఒక దేశం యొక్క జీడిపిలో ఏ కంట్రీ ఎంత ఎక్స్పెండిచర్ చేస్తుంది అనేది రిజల్ట్ రావడం జరిగింది. సిప్రి, స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ ఏదైతే ఉందో పీస్ రీసెర్చ్ ఉందిగా, ఆ ఇన్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో 9th బ్రిక్స్ ఇండస్ట్రీ మినిస్టర్స్ మీటింగ్ అనేది న్యూస్లో ఉంది. సో బ్రేక్ త్రూ ప్రైజ్ ఫిజిక్స్ 2025 న్యూస్లో ఉంది. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఫర్ టుడే. ఓకే, స్టేట్ వరల్డ్స్ యానిమల్ హెల్త్ రిపోర్ట్ అనేది కూడా న్యూస్లో ఉంది. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. నేపాలీ షెర్పా ఎవరైతే ఉన్నారో కామి రీతా గారు, వీరు న్యూస్లో ఉండడం జరిగింది. సో చూద్దాము. అర్జెంటీనా ప్రెసిడెంట్ ఎవరైతే జావియర్ మిల్లీ, సో వారికి జెనసిస్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరిస్తున్నారు ఏంటి అనేది చూద్దాము. డాక్టర్ సమీర్ వి కామత్, డిఆర్డిఓ చైర్మన్, ప్రస్తుత చైర్మన్. సో వీరు కూడా న్యూస్లో ఉండడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకి గోండ్ అండ్ మధుబని ఆర్ట్. సో మధుబని ఆర్ట్ అండ్ గోండ్ ఆర్ట్ రెండు కూడా ట్రైబల్ రిలేటెడ్ ఆర్ట్స్ అండి. సో ట్రైబల్ రిలేటెడ్ ఆర్ట్స్. సో ఇవి ఎక్కడ ఉన్నాయి, అసలు ఎందుకు న్యూస్లో ఉంది, ఈ మధుబని ఆర్ట్ అంటే ఏంటి, గోండ్ ట్రైబ్ ఆర్ట్ ఏంటి అనేది చూద్దాం. సో మధుబని పెయింటింగ్, సో ఇది ఎక్కడ మనకు మిథిలా రీజియన్ ఉంది కదా, బీహార్లో మిథిలా రీజియన్లో ఈ మధుబని ఆర్ట్ చాలా ఫేమస్ అండి. సో ఇది ఇంటి గోడల పైన అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు చారిత్రక నేపథ్యంలో ఈ పెయింటింగ్ అనేది వేయడం జరుగుతుంది. రామాయణ ఇతిహాసాల రూపకంగా, అదేవిధంగా దైవాంశ సంబూతులుగా కొన్ని రూపాలను తీసుకొని వాటిని మట్టి గోడల పైన ఈ పెయింటింగ్ అనేది వేయడం జరుగుతుంది. సో మధుబని ఆర్ట్ ఎక్కడికి సంబంధించింది, మిథిలా రీజియన్, బీహార్లోని మిథిలా రీజియన్కి సంబంధించింది. ఓకే, ఆర్గనైజ్డ్ మధుబని డిస్టిక్, ఆరిజినేటెడ్ మధుబని డిస్టిక్లో. సో ట్రెడిషనల్లీ పెయింటెడ్ బై ఉమెన్ ఇన్ మడ్ వాల్స్, మట్టి గోడల పైన వేయడం జరుగుతుంది. క్యారెక్టరైజ్డ్ ఇంట్రికేట్ లైన్స్, ట్రైబల్ మోటివ్స్, వైబ్రెంట్ ఎర్తీ కలర్స్ అనేటివి యూజ్ చేయడం జరుగుతుంది. సో మేజర్గా హిందూ మైథాలజీ, నేచర్, మ్యారేజ్, ఫర్టిలిటీ రిలేటెడ్ పెయింటింగ్స్ అనేటివి ఈ విధంగా వేయడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్గా మట్టి గోడల మీద వేసే పెయింటింగ్ అన్నమాట. సో దీంట్లో ట్రెడిషనల్ కలర్సే యూజ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా సబ్జెక్ట్స్ ఏంటి చెప్పాను కదా, దేవతామూర్తుల్ని, జంతువుల్ని, పక్షుల్ని, చెట్లని ఈ పెయింటింగ్లో వేయడం జరుగుతుంది. ఓకే, మధుబని ఆర్ట్ పెయింటింగ్స్ వచ్చేసి మనకు మిథిలా రీజియన్కి సంబంధించింది. సో బీహార్ రాష్ట్రంలో ఇది ఎక్కువగా ఉంది. గోండ్ పెయింటింగ్స్ ఎక్కడెక్కడ, మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్. సో మనకి గోండ్ ట్రైబ్స్ ఉన్నారు కదండి, ఆ గోండ్ ట్రైబ్స్ వేసే పెయింటింగ్ని వారి పేరు మీదుగా గోండ్ పెయింటింగ్స్ అనేది రావడం జరిగింది. సో మేజర్గా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రీజియన్లో రాష్ట్రాలలో ఈ పెయింటింగ్ అనేది ప్రాముఖ్యత ఉంది. సో మేజర్గా ఏంటి, నోన్ ఫర్ స్టోరీ టెల్లింగ్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్, రిఫర్ టు తింగ్నా. సో ఈ పెయింటింగ్ని, ఈ గోండ్ పెయింటింగ్స్ని ఏమని పిలుస్తారు అంటే తింగ్నా అని పిలవడం జరుగుతుంది. సో ఫీచరింగ్ జియోమెట్రిక్ ప్యాటర్న్స్, ఎస్పెషల్లీ జియోమెట్రిక్ ప్యాటర్న్స్ అంటే మనకి స్క్వేర్ రూపకంగా, రాంబస్, సో ఇవన్నిటికీ పెట్టింది పేరు అన్నమాట. అదేవిధంగా యానిమల్ ఫిగర్స్ని కూడా ఈ గోండ్ పెయింటింగ్స్లో బాగా వేయడం జరుగుతుంది. సో పెయింటెడ్ విత్ న్యాచురల్ ఎర్త్ కలర్స్ ఏవైతే ఉంటాయో లైక్ వైట్, రెడ్, ఎల్లో ఇలాంటి కలర్స్ని ఉపయోగించుకొని ఈ పెయింటింగ్స్ అనేటివి వేయడం జరుగుతుంది. సో డెకరేషన్ ఇంక్లూడ్స్ రిలీఫ్ వర్క్, కౌ డంగ్ అండ్ రైస్ హస్క్ ఆన్ హోమ్స్. సో బేసిక్గా వీటిని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. ఇంకొక విశేషం ఏంటంటే ఇప్పుడు న్యూస్లో ఎందుకంటే రీసెంట్గా రాష్ట్రపతి భవన్లో ఏదైతే కళా ఉత్సవ్ జరిగిందో, రాష్ట్రపతి భవన్లో
కళా ఉత్సవ్ అనే ఒక ఉత్సవం జరిగింది. అంటే హస్తకళలకు సంబంధించిన ఒక ఉత్సవం జరిగింది. సో, దాంట్లో ఈ మధుబని పెయింటింగ్స్ అండ్ గోండు పెయింటింగ్స్ ఎవరైతే వేస్తారో ఆ ఆర్టిస్టులకు సన్మానం జరిగింది రాష్ట్రపతి భవన్‌లో. సో, అందుకని చెప్పేసి న్యూస్‌లో ఉంది. సో, నేను కరెంట్ అఫైర్స్‌లో చెప్పడం జరిగింది. రీసెంట్‌గా రాష్ట్రపతి భవన్‌లో జరిగినటువంటి కళా ఉత్సవ్ అనే సమ్మిట్‌లో అంటే ఉత్సవంలో భాగంగా ఈ మధుబని పెయింటింగ్స్ వేసే కళాకారులను, అదేవిధంగా గోండు ట్రైబ్స్ ఎవరైతే గోండు పెయింటింగ్స్ వేస్తారో ఆ కళాకారులను సన్మానించడం జరిగింది. అందుకని న్యూస్‌లో ఉంది కాబట్టి క్వెషన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మధుబని పెయింటింగ్ ఏ రీజియన్‌కు సంబంధించింది? బీహార్, మిథిలా. ఓకే. అదేవిధంగా గోండు పెయింటింగ్స్ దేనికి సంబంధించింది? మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్‌గఢ్ రీజియన్స్‌కు సంబంధించింది. ఓకే. సో, తెలుగు విద్యార్థుల కోసం అని చెప్పేసి మేము తెలుగులో కూడా స్లైడ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మేము క్వాలిటీ అనేది ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తున్నాము. అంటే నేను ఏదో అడ్వర్టైజ్మెంట్ ఓరియంటల్లో ఎక్కడ కూడా ఇన్స్టిట్యూషన్ గురించి చెప్పడం లేదు. సో, మేము ఫ్రీగానే ఇస్తున్నాము కరెంట్ అఫైర్స్ అనేటివి. కరెంట్ అఫైర్స్ అని కాదు, అన్ని సబ్జెక్ట్స్ కూడా యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లో ఫ్రీగా ఇస్తున్నాము. మామూలుగా ఫ్రీగా ఇస్తున్నామని చెప్పేసి కంటెంట్ అనేది ఏదో ఆషామాషి కంటెంట్ పెట్టట్లేదండి. చాలా క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ కంటెంట్ మాత్రమే పెడుతున్నాము. నేను చెప్పేది కూడా ఎప్పుడు కూడా అన్నెసెసరీ టాపిక్స్ డిస్కస్ చేయకుండా జస్ట్ పిన్ పాయింటే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో, ప్లీజ్ షేర్ దిస్ వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్. ఎందుకు అంటే మాకల్లా ఒకటి ఈ ఆర్గనైజేషన్కి సంబంధించి చాలామందికి షేర్ చేయాలి. చాలామందికి ఈ ఆర్గనైజేషన్ గురించి తెలవాలనేదే మా తపన. ఓకే. సో, తెలుగు మీడియం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు దయచేసి ఈ స్లైడ్స్ని ఒకసారి పాజ్ చేసుకొని నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హైయెస్ట్ మిలిటరీ స్పెండింగ్ యాజ్ ఎ షేర్ ఆఫ్ జీడిపి ఇన్ 2025. సో, ఏమంటున్నారు? ఒక దేశం యొక్క జీడిపిలో ఎంతవరకు స్పెండ్ చేస్తున్నారో ఆ హైయెస్ట్ కంట్రీస్ని ఒకసారి చూద్దాం. ఓకే. దీనికి సంబంధించి సిప్రి ఏదైతే ఉందో, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఆ సిప్రి, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ హైయెస్ట్ మిలిటరీ స్పెండింగ్ సంబంధించిన రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ అనేది ఇచ్చారు. సో, దానికి సంబంధించి చూద్దాము. సో, గ్లోబల్ ఫ్యాక్ట్స్ కనుక చూసుకున్నట్లయితే మిలిటరీ స్పెండింగ్ వచ్చేసి 37% పెరిగింది గత దశాబ్ద కాలంలో. 2015 నుంచి 2025 మధ్యలో మిలిటరీ స్పెండింగ్ అనేది 37% పెరిగింది అని చెప్తుంది. ఓకే. గ్లోబల్ యావరేజ్ మిలిటరీ స్పెండింగ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 2.3% జీడిపి నుంచి 2023లో 2.3% ఆఫ్ ది జీడిపి నుంచి 2.5% ఆఫ్ ది జీడిపికి పెరగడం జరిగింది. ఓకే. 0.2% అనేది పెరిగింది ఒక సంవత్సర కాలంలోనే. ఓకే. ఎందుకు? రష్యా ఉక్రెయిన్ వార్ ఒకటి, వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మిడిల్ ఈస్ట్ టెన్షన్స్, అలాగే యూరోప్స్ సెక్యూరిటీ బిల్డప్. సో, ఇందువల్ల ప్రపంచ జీడిపికి యావరేజ్లో మిలిటరీ స్పెండింగ్ ఎంత ఉంది? 2023లో 2.3%గా ఉంటే 2024 కల్లా 2.5% పెరిగింది. అంటే 2.3 నుంచి 2.5% ఆఫ్ ది జీడిపికి. అంటే వరల్డ్ జీడిపి మొత్తంలో 2.3% కేవలం 2023లో మిలిటరీకి మాత్రమే స్పెండింగ్ చేయడం జరిగింది. మిలిటరీ ఎక్స్పెండిచర్ అది కాస్త 2024లో 2.5% షేర్ అనేది ఉంది. ఓకే. ఆయా కంట్రీస్ యొక్క జీడిపి ఆధారంగా అవి ఖర్చు చేస్తున్నటువంటి మిలిటరీకి ఖర్చు చేస్తున్నటువంటి షేర్ను కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ఉక్రెయిన్ వచ్చేసి 34%. అంటే 100 crores జీడిపి ఉందనుకుందాం. ఈ 100 crores జీడిపిలో 34% అంటే దాదాపుగా 34 కోట్లు కేవలం వాళ్ళు మిలిటరీ ఎక్స్పెండిచరే చేస్తున్నారు. ఎందుకు? కారణం ఏంటి? రష్యాతోని వార్ సందర్భంగా వాళ్ళ ఎక్స్పెండిచర్ అంత ఉందన్నమాట. అంటే $64.7 బిలియన్ అనేటివి అక్కడ ఎక్స్పెండిచర్ అనేది జరిగింది. ఓకే. అదేవిధంగా ఇజ్రాయెల్ వచ్చేసి 8.8% ఆఫ్ ది జీడిపి. అంటే ఆ దేశ జీడిపిలో ఉక్రెయిన్ వచ్చేసి 34% ఎక్స్పెండిచర్ చేస్తే ఇజ్రాయెల్ వచ్చేసి 8.8% ఆఫ్ ది జీడిపి చేయడం జరిగింది. ఎందుకు? ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ వార్ కాన్ఫ్లిక్ట్ భాగంగా అండ్ వన్ ఆఫ్ ది టాప్ కంట్రీ కూడా జీడిపిలో ఎక్కువగా సైంటిఫిక్ రీసెర్చ్ కూడా స్పెండ్ చేసే దాంట్లో
ఇజ్రాయెల్ ముందంజలో ఉంటుంది. అదేవిధంగా అల్జీరియా వచ్చేసి 8% ఆఫ్ ది జీడిపి, అంటే ఆ కంట్రీ యొక్క జీడిపిలో 8% కేవలం మిలిటరీ ఎక్స్పెండిచర్ చేస్తుంది. తర్వాత సౌదీ అరేబియా వచ్చేసి 7.3% ఆఫ్ ది జీడిపి. రష్యా వచ్చేసి 7.1% ఆఫ్ ది జీడిపి. ఎంత? $149 బిలియన్ US డాలర్స్ అనేది ఎక్స్పెండిచర్ చేస్తుంది. సో ఇవి ఆ యొక్క దేశాల యొక్క జీడిపిలో టాప్ కంట్రీస్. సో జీడిపిలో ఎంత శాతం వరకు మిలిటరీ డిఫెన్స్కి కేటాయిస్తుందో ఆ టాప్ కంట్రీస్. కానీ యాక్చువల్ వాల్యూ పరంగా, అంటే మొత్తం వాల్యూ పరంగా కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ యుఎస్ ఉంటుంది, సెకండ్ చైనా ఉంటుంది, ఓకే, థర్డ్ వచ్చేసి మనకి రష్యా ఉంటుంది, ఓకే, ఫోర్త్ వచ్చేసి ఫ్రాన్స్ ఇలా ఉంటుంది, ఫిఫ్త్ ప్లేస్లో మాత్రం ఇండియా ఉంది. మిలిటరీ ఎక్స్పెండిచర్లో అంటే వాల్యూ పరంగా కనుక తీసుకున్నట్లయితే ఇవి టాప్ కంట్రీస్. అదేవిధంగా జీడిపిలో పర్సంటేజ్ పరంగా కనుక తీసుకున్నట్లయితే ఇవి టాప్ కంట్రీస్. ఓకే, సో ఇండియా పరంగా కనుక తీసుకున్నట్లయితే స్పెండింగ్ 2024లో కనుక తీసుకున్నట్లయితే $86.1 బిలియన్ ఉంది. చూడండి, $86.1 బిలియన్ వాల్యూ పరంగా. ఓకే, షేర్ ఆఫ్ ది జీడిపి ఎంత? 2.3% మాత్రమే. అంటే ఇండియా యొక్క జీడిపిలో కేవలం 2.3% మాత్రమే మనం డిఫెన్స్కి, రక్షణ రంగానికి కేటాయిస్తున్నాము. ఓకే, గ్లోబల్ ర్యాంక్ వచ్చేసి 5th ఇన్ టోటల్ స్పెండింగ్. చెప్పాను కదండి, టోటల్గా కనుక తీసుకున్నట్లయితే స్పెండింగ్ పరంగా ఈ వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూ పరంగా కనుక తీసుకున్నట్లయితే మనం 5th ప్లేస్లో ఉన్నాం. ఓకే, ఇది వచ్చేసి జీడిపిలో షేర్లో వచ్చేసి ఉక్రెయిన్ టాప్లో ఉంది. ఓకే, సో కంపారిజన్ పాకిస్తాన్ వచ్చేసి 10.2 బిలియన్స్ ఉంది. ఆ దేశ జీడిపిలో వచ్చేసి కేవలం 2.7% మాత్రమే. చూడండి, మనము $86.1 బిలియన్ అనేది ఎక్స్పెండిచర్ చేస్తే కేవలం 10.2% ఆఫ్ ది బిలియన్ మాత్రమే పాకిస్తాన్ స్పెండ్ చేయగలుగుతుంది. అంటే ఎంత హ్యూజ్ చూడండి. అదేవిధంగా చైనా వచ్చేసి మనకి $314 బిలియన్ ఎక్స్పెండిచర్ చేస్తుంది వాల్యూ పరంగా. ఆ దేశ జీడిపిలో 1.7% మాత్రమే ఉంది. యుఎస్ఏ వచ్చేసి $997 బిలియన్ తోని టాప్ పొజిషన్లో ఉంది. కానీ జీడిపిలో వచ్చేసరికి 3.4% ఆఫ్ ది జీడిపి మాత్రమే ఉంది. అంటే ఆ కంట్రీ యొక్క స్థూల దేశీయోత్పత్తిలో కేవలం ఎంత? 3.4% మాత్రమే ఉంది. కానీ వాల్యూ పరంగా మాత్రం ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకే, సో ఇదంతా కూడా తెలుగు స్లైడ్. యూ కెన్ పాస్ అండ్ నోట్ ఇట్ డౌన్. నేను ఏదైతే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశానో సేమ్ కంటెంట్ ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే 9th బ్రిక్స్ ఇండస్ట్రీ మినిస్టర్స్ మీటింగ్ అనేది జరిగింది. ఎక్కడ జరిగింది, ఆ థీమ్ ఏంటి, అండ్ ఇండియా యొక్క పర్స్పెక్టివ్ ఏంటి, ఈ ఇండస్ట్రీ మినిస్టర్స్ మీటింగ్లో ఇండియా దేన్ని హైలైట్ చేసింది అనేది చూద్దాం. ఓకే, 9th బ్రిక్స్ ఇండస్ట్రీ మినిస్టర్స్ మీటింగ్ అంటే ఆయా దేశాలకు సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటారు కదా, ఆ మినిస్ట్రీస్కి సంబంధించిన సమ్మిట్ అనేది బ్రెజిలియాలో జరిగింది. బ్రెజిల్ కంట్రీలోని బ్రెజిలియాలో జరిగింది. ఓకే, ఎప్పుడు 21 మే 2025 రోజున. సో థీమ్ ఖచ్చితంగా ఇంపార్టెంట్, స్ట్రెంథనింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫర్ మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్. సో థీమ్స్ అనేవి చాలా మటుకు ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ట్రాన్స్లేషన్స్లో మిస్టేక్స్ వస్తాయి. థీమ్స్, ఎస్పెషల్లీ థీమ్స్ ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈవెన్ తెలుగు ట్రాన్స్లేషన్లోనే ఏమిస్తాడు, స్ట్రెంథనింగ్ అనే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, బలపరచడం అనేది రాదు. ఎందుకు అంటే ట్రాన్స్లేషన్స్లో ఇబ్బంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇలానే ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. స్ట్రెంథనింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫర్ మోర్ ఇంక్లూజివ్ సస్టైనబుల్ గవర్నెన్స్ అని చెప్పేసి థీము. సో ఆల్రెడీ జనవరి 2025లో బ్రిక్స్ స్టార్టప్ నాలెడ్జ్ హబ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, దీంట్లో భాగంగానే ఇప్పుడు ఈ ఇండస్ట్రీ మీటింగ్స్లో భాగంగా కూడా లాంచ్ చేశారు. బ్రిక్స్ స్టార్టప్ నాలెడ్జ్ హబ్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, ఈ ప్లాట్ఫామ్ ఏది, బ్రిక్స్ స్టార్టప్ నాలెడ్జ్ హబ్ దేనికి ఉపయోగపడుతుంది, ప్లాట్ఫామ్ ఫర్ ఇన్నోవేషన్ క్రాస్ బార్డర్ స్టార్టప్ కొలాబరేషన్. అంటే క్రాస్ బార్డర్ స్టార్టప్ కొలాబరేషన్ అంటే ఏంటి, ఇండియాలో ఉన్నటువంటి స్టార్టప్స్ బ్రెజిల్లో కానీ రష్యాలో కానీ ఉన్న స్టార్టప్స్తోని కొలాబరేట్ అయ్యేందుకు ఈ బ్రిక్స్ స్టార్టప్ నాలెడ్జ్ హబ్ అనేది ఉపయోగంగా ఉంటుందన్నమాట. ఓకే, సో మరి ఇండియా ఈ ఇండస్ట్రీ సమ్మిట్లో, ఇండస్ట్రీ మినిస్టర్స్ మీటింగ్లో ఏ థీమ్స్ని హైలైట్ చేసిందంటే, ఒకటి ఎంఎస్ఎంఈస్ని, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ని, అదేవిధంగా డిజిటల్ ఇండియాకి సంబంధించి. ఓకే, డిజిటల్ ట్రాన్సాక్షన్కి సంబంధించి ఈ 2 ప్రధాన అంశాలపైన మాట్లాడిందన్నమాట. సో దీంట్లో అంటే ఈ
ఏది ఇండస్ట్రీ మీటింగ్ ఏదైతే మినిస్టర్స్ మీటింగ్ ఏదైతే జరిగిందో దీంట్లో మన ఎంఎస్ఎంఈ సెక్టార్ ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేస్తుంది మన ఇండియన్ జీడిపికి, ఎంతవరకు ఉపాధి కల్పిస్తుంది అనేది డిస్కస్ చేయడం జరిగింది. సో రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈస్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల గురించి చెప్పింది. సో దీంట్లో 5.93 crores అనేటి దాదాపుగా 5.93 కోట్ల ఎంఎస్ఎంఈలు ఏవైతే ఉన్నాయో అవి రిజిస్టర్డ్గా ఉన్నాయని చెప్పింది. ఈ ఎంఎస్ఎంఈ సెక్టారే 25 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుంది అని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా 2023-24 2023-24 గాను ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ ఇతర దేశాలకు జరిగినటువంటి వస్తు మార్పిడిలో ఎంత 45.73% షేర్ అనేది ఉంది. ఓకే, ఒక 100 కోట్ల ఎక్స్పోర్ట్ జరిగితే కేవలం మనకి చిన్న మధ్య తరహా సంస్థల నుంచే ఎంత వచ్చింది 45.73% అనేది రావడం జరిగింది. ఓకే, ఎక్స్పోర్ట్స్ అవడం జరిగింది. డిజిటల్ ఇండస్ట్రియల్ విజన్ చెప్పాను కదా, డిజిటల్ అండ్ ఇండస్ట్రియల్ విజన్ కూడా ఈ ఇండస్ట్రియల్ మీటింగ్స్ ఇండస్ట్రీ మినిస్ట్రీస్ ఏదైతే ఉందో ఆ మీటింగ్లో చెప్పడం జరిగింది. సో పుష్ ఇండస్ట్రీ 4.0 ఏదైతే ఇండస్ట్రీ 4.0 ఉందో దానికి ఇంకెక్కువగా ఊతాన్ని ఇవ్వాలి అని చెప్పింది. సో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ స్మార్ట్ ఇండస్ట్రీ కూడా నెలకొల్పాలి అని మన వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. సో దీనికంటూ చెప్పేసి ఒకప్పుడు ఇండియాలో ఇంటర్నెట్ యూజర్స్ అనేటి కేవలం 2014లో 251 మిలియన్స్ మాత్రమే ఉండేది. అది ఇప్పుడు 954 మిలియన్స్కి పెరిగింది. 2024 కల్లా 954 మిలియన్స్కి పెరిగింది. వరల్డ్స్ లార్జెస్ట్ డిజిటల్లీ కనెక్టెడ్ డెమోక్రసీగా ఇండియా పేరుగాంచిందని చెప్పేసి ఈ మీటింగ్లో మన మినిస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో వారు చెప్పడం జరిగింది ఇండస్ట్రీ మీటింగ్స్. ఓకే, సో ఇండియా ఏంటి గైడింగ్ ప్రిన్సిపల్స్ బ్రిక్స్ కోఆపరేషన్లో భాగంగా ఇండియా యొక్క గైడింగ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. సో ఆ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఏంటి? సహయోగ్ అంటే కొలాబరేషన్, ఒకరికొకరు కొలాబరేట్ అవ్వాలి అని చెప్పేసి, అలాగే అదేవిధంగా సమంజస హార్మోనీ అంటే పాటించాలి అని చెప్పేసి, సమగ్రత ఇంక్లూజివ్నెస్ అంటే అందరినీ కలుపుకొని వెళ్ళాలి. ఓకే, సర్వసమ్మతి కన్సెన్సస్ అంటే అందరి అనుమతితోనే ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి బ్రిక్స్ ఏదైతే కోఆపరేషన్ ఉందో దాంట్లో ఇండియా గైడింగ్ ప్రిన్సిపల్స్గా వీటిని పాటిస్తుందన్నమాట. ఓకే, సో ఇదంతా కూడా తెలుగు వర్షన్ ఆఫ్ ది పీపీటీ, సింపుల్గా మీరు నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ బ్రేక్ త్రూ ప్రైజ్ ఫిజిక్స్ అని చెప్పేసి న్యూస్లో ఉంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ టుడే. ఓకే, ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్లలో వెరీ ఇంపార్టెంట్, కంపల్సరీ ఏదో ఒక ఎగ్జామ్లో ఈ బ్రేక్ త్రూ ప్రైజ్ ఫిజిక్స్ అని చెప్పేసి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ బ్రేక్ త్రూ ప్రైజ్ ఫిజిక్స్ అని చెప్పేసి ఏ ఆర్గనైజేషన్ ఇస్తుంది, ఎవరికి వచ్చింది 2025 గాను, ఎందుకు ఇచ్చారు అనేది చూద్దాం. సో బేసిక్గా బ్రేక్ త్రూ ప్రైజ్ ఫౌండేషన్ వాళ్ళు ఈ బ్రేక్ త్రూ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫిజిక్స్లో ఆస్కార్ ఆఫ్ సైన్స్గా పేర్కొనడం జరుగుతుంది. ఈ ఏదైతే బ్రేక్ త్రూ ప్రైజ్ ఏదైతే ఉందో దాన్ని ఆస్కార్ ఆఫ్ సైన్స్గా పిలవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు 2025 గాను 2025 సంవత్సరానికి గాను ఎవరికి ఇచ్చారు అంటే సెర్న్ టీమ్స్ ఎవరైతే ఉన్నారో అట్లాస్, సిఎంఎస్, అలైస్, ఎల్హెచ్సిబి. సో సెర్న్ అనేది మనకి లార్జ్ హెడ్రన్ కొలైడర్ అని చెప్పేసి మనకి మేజర్గా స్విట్జర్లాండ్ జెనీవా స్విట్జర్లాండ్లో ఉంటుంది. మేజర్గా స్విట్జర్లాండ్ బార్డర్లో దీన్ని నిర్మించడం జరిగింది ఈ సెర్న్ని. సో ఆ ఆర్గనైజేషన్కి ఈసారి బ్రేక్ త్రూ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది ఫిజిక్స్కి. ఓకే, సో దీన్ని ఆస్కార్ ఆఫ్ సైన్స్గా పిలవడం జరుగుతుంది. ఓకే, 2025లో సెర్న్ టీమ్స్కి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఏదైతే అవార్డు ఉంటుందో $3 million ప్రైజ్ మనీ అనేది దాదాపుగా 13,500 మందికి సమానంగా పంచడం జరుగుతుంది. సో ఎందుకు అంటే ఈ సెర్న్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెర్న్ టీమ్స్ హిగ్స్ బోసాన్ డిస్కవరీలో,
క్వాక్ గ్లూఆన్ ప్లాస్మా, మ్యాటర్ యాంటీమీటరీ అసిమెట్రీ, ఫిజిక్స్ బియాండ్ స్టాండర్డ్ మోడల్ ఏవైతే ఉన్నాయో వీటిని కనుగొనడంలో ఎక్కువగా కీ రోల్ చేసింది. ఓకే, హిగ్స్ బోసాన్ అనే పార్టికల్ని కనుగొనడంలో ఎస్పెషల్లీ హిగ్స్ బోసాన్ డిస్కవరీలో ఈ సెర్న్ టీమ్స్ చాలా కీ రోల్ చేశాయి. అందుకని చెప్పేసి బ్రేక్ త్రూ ప్రైజ్ అనేది రావడం జరిగింది. బ్రేక్ త్రూ ఫౌండేషన్ వాళ్ళు ఈ ప్రైజ్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఆ సెర్న్ టీమ్ ఏదైతే ఉందో ఈ రీసెర్చ్లు చేసింది. సో కీ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి అంటే టిఐఎఫ్ఆర్ ఇండియా నుంచి బార్క్, ఐఐటీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, ఇవి ఐయుఏసి, ఐఓపి ఇవన్నీ కూడా ఈ సెర్న్లో పార్టిసిపేట్ గ్రూప్స్ అన్నమాట. సో ఇప్పుడు $3 మిలియన్ ఏదైతే US ప్రైజ్ మనీ ఉందో దాదాపుగా 13,500 సైంటిస్టులకి ఇవ్వబోతున్నారు. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. సో లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్, సో ఇది వచ్చేసి ఒక సర్క్యులర్ టెస్టింగ్ లూప్ అండి. లూప్ అని ఎందుకు అంటున్నానంటే ఇది సర్క్యులర్గా ఉంటుంది మొత్తము. సో ఇక్కడ పార్టికల్స్ని హయ్యెస్ట్ స్పీడ్తోని కొల్లైడ్ చేసి కొత్త పదార్థాలను కనుగొనేందుకు వెసులుబాటు అనేది ఈ లార్జ్ హ్యాడ్రాన్ కొల్లైడర్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో 27 కిలోమీటర్స్ రింగ్ అండి ఇది. సో ఎక్కడ ఉంది? స్విట్జర్లాండ్ జెనీవాలో ఉంది. ఓకే, సో ఇదంతా కూడా మనకి తెలుగు వర్షన్ పీపీటీ. సో మేజర్గా బ్రేక్ త్రూ ప్రైజ్ 2025 ఏ టీమ్కి ఇచ్చారు అంటే CERN ఓకే టీమ్స్కి ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఆస్కార్ ఆఫ్ సైన్స్గా కూడా పేర్కొంటారు. ఓకే, ఆస్కార్ అవార్డు, శాస్త్ర సారథుల కోసం ఆస్కార్ అవార్డుగా పేర్కొనడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి ఈరోజు. స్టేట్ ఆఫ్ వరల్డ్స్ యానిమల్ హెల్త్ రిపోర్ట్. సో వరల్డ్స్లో ఉన్నటువంటి ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి జంతువుల యొక్క హెల్త్ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. సో ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, మేజర్ ఫోకస్ ఎక్కడ జరిగింది అనేది చూద్దాం. సో ఈ రిపోర్ట్ రిలీజ్ చేసినటువంటి ఆర్గనైజేషన్ ఎవరు? వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్. ఎవరు రిలీజ్ చేయడం జరిగింది? వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ అనే సంస్థ స్టేట్ ఆఫ్ వరల్డ్ యానిమల్ హెల్త్ రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఇది వచ్చేసి ఫస్ట్ గ్లోబల్ అసెస్మెంట్ యానిమల్ హెల్త్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా జంతువుల యొక్క హెల్త్ కండిషన్స్ పైన ఒక గ్లోబల్ అసెస్మెంట్ ఫస్ట్ టైం తీసుకురావడం జరిగింది. ఓకే, యానిమల్ హెల్త్ అసెస్మెంట్ పైన ఫస్ట్ గ్లోబల్ అసెస్మెంట్ ఇది. సో అందుకని చెప్పేసి కంపల్సరీ ఇంపార్టెంట్. సో ఏమేం ట్రెండ్స్, హెల్త్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, థ్రెట్స్ ఏమున్నాయి, జెనెటిక్ రిస్క్ ఉన్నాయి, జెనెటిక్ రిస్క్ ఏంటి అనేది కూడా చూద్దాం. ఓకే, సో దీనిపైన క్లియర్ కట్గా ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫోకస్ ఏరియాస్ ఏంటి? జెనెటిక్ డిసీజ్, యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్, అలాగే క్లైమేట్ చేంజ్. ఓకే, వీటిపైన ఫోకస్ చేస్తూ ఏంటి వరల్డ్ యానిమల్ హెల్త్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరిచ్చారు? వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. మన హ్యూమన్స్కి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎలానో యానిమల్స్కి బర్డ్స్కి ఏంటి ఈ వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ కూడా అలానే అన్నమాట. సో మేజర్గా ఏం ఫైండ్ అవుట్స్ ఈ రిపోర్ట్ ఏమని చెప్తుందంటే 47% ఆఫ్ ది యానిమల్ డిసీజ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ జెనెటిక్. అంటే జెనెటిక్ ఏంటి అంటే జెనెటిక్ డిసీజ్ అంటే ఏం లేదండి, జంతువుల నుంచి పక్షుల నుంచి మనుషులకు వ్యాపించే వ్యాధులను జెనెటిక్ డిసీజ్ అంటారు. అంటే ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే జంతువులకు వచ్చే వ్యాధులలో దాదాపుగా 47% ఆఫ్ ది వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి జెనెటిక్. అంటే దాంట్లో 47% జంతువులకు వచ్చినటువంటి డిసీజెస్ వ్యాధుల నుంచి మనుషులకు కూడా 47% వరకు సోకే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తుంది. అంటే ఒక 1000 రకాల వ్యాధులు ఉన్నాయి అనుకుందాం, అవి మనకి యానిమల్స్కి కానీ పక్షులకు కానీ వస్తాయి అనుకుందాం. సపోజ్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఇవన్నీ ఉన్నాయి కదా, సరస్ కోవిడ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జెనెటిక్ డిసీజే. ఓకే, 1000 వ్యాధులు ఉన్నాయి అనుకుందాం. ఈ 1000 వ్యాధులలో దాదాపుగా 470 వ్యాధులు జంతువుల ద్వారా మనుషులకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, 47% ఆఫ్ ది డిసీజెస్ విల్ కమ్ ఫ్రమ్ జెనెటిక్. ఓకే, సో ఇది క్రాస్ స్పీసీస్ ట్రాన్స్మిషన్కి ఒక రకంగా ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఎగ్జాంపుల్. సో ఇవన్నీ ఒక రకంగా భయాందోళనకు గురి చేస్తుంది అని చెప్పేసి ఇది
వరల్డ్ యానిమల్ హెల్త్ రిపోర్టు చెప్పడం జరుగుతుంది. సో ఇది ఏ విధంగా అంటే యాంటీ మైక్రోబయల్ రెసిస్టెంట్ వచ్చేసి థ్రెట్ టు 2 బిలియన్ పీపుల్కి. ఓకే, 2 బిలియన్ పీపుల్కి ఇది థ్రెట్గా ఉంది యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ అనేది. దాదాపుగా 2050 కల్లా $100 ట్రిలియన్ గ్లోబల్ ఎకనామిక్ అనేది రిస్క్లో ఉండబోతుంది అని చెప్పేసి కూడా ఈ రిపోర్ట్ చెప్పడం జరిగింది. సో అదేవిధంగా 15.8% ఆఫ్ ది ఆక్వాకల్చర్ యాంటీమైక్రోబయల్స్ ఆర్ క్రిటికల్ హ్యూమన్ యూజ్ డ్రగ్స్గా ఉన్నాయి. ఓకే, క్లైమేట్ చేంజ్ ఏంటి? అలర్ట్స్ ఎకోసిస్టమ్ స్ప్రెడ్స్ ప్యాథోజన్స్. క్లైమేట్ చేంజ్ వల్ల కూడా ఈ జునెటిక్ డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా యానిమల్ హెల్త్ కండిషన్స్ అనేవి పడిపోతాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మొత్తం కీ ఏరియాస్ ఏంటి, ఫోకస్ ఏరియాస్? ఒకటి జునెటిక్ డిసీజు, యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్, క్లైమేట్ చేంజ్. సో ఈ విధంగా ఈ రిపోర్ట్ను హైలైట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇదంతా కూడా మనకు తెలుగు వర్షన్. నేను ఏదైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానో అదంతా కూడా ఇక్కడ ఉంటుంది. సో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ని మీరు షార్ట్ నోట్స్ రూపకంగా చేసుకోండి. సో మనం కొన్ని జునెటిక్ డిసీజ్ కనుక చూసుకున్నట్లయితే మేజర్ యానిమల్ డిసీజ్ ఏంటి? ఏవియాన్ ఇన్ఫ్లుయెంజా అని చెప్పేసి ఉంటుంది. అది దేనివల్ల వస్తుంది? ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల రావడం జరుగుతుంది. ఓకే, ఎఫెక్ట్స్ బర్డ్స్, మ్యామల్స్, అవుట్ బ్రేక్స్ డబుల్డ్. ఓకే, నెక్స్ట్ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్. సో ఇది దేనివల్ల వస్తుంది? ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్ వల్లనే వస్తుంది. హై పిగ్ మోర్టాలిటీ. సో పందులలో ఎక్కువగా ఏదైతే ఉంటుందో పిగ్స్లో ఇది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా స్ప్రెడ్ టు శ్రీలంక రీసెంట్గా. ఓకే, ఫుట్ మౌత్ డిసీజ్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిసీజ్ విచ్ హ్యాపెన్ టు ది మనకి బర్రెలకి, పశువులకి, ఆవులకి, ఎద్దులకి ఈ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. సో యాప్తో వైరస్ అనే దాని ద్వారా ఎఫెక్ట్స్ లైఫ్ స్టాక్ చెప్పాను కానీ మనకి బర్రెలకి, ఎద్దులకి, వీటికి ఎక్కువగా వస్తుంది. న్యూ స్టెరియోటైప్స్ ఎమర్జింగ్. ఓకే, లంప్ స్కిన్ డిసీజ్ ఆల్సో, పాక్స్ వైరస్. ఓకే, ఎందులో వల్ల వస్తుంది? పాక్స్ వైరస్ వల్ల. ఫీవర్, స్కిన్ మాడ్యూల్స్ ఇన్ క్యాటిల్. నిఫా వైరస్. ఓకే, పారామిక్సో వైరస్ వల్ల కూడా వస్తుంది. సో జునెటిక్ ఇది. సో ఇంపాక్ట్స్ బోత్ యానిమల్స్ అండ్ హ్యూమన్స్. ఓకే, ఈ వైరసెస్, ఈ డిసీజెస్ చాలా ఇంపార్టెంట్. ఏవియాన్ ఇన్ఫ్లుయెంజా దేనివల్ల వస్తుంది? ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ దేనివల్ల వస్తుంది? ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ దేనివల్ల వస్తుంది? లంప్ స్కిన్ డిసీజ్ దేనివల్ల వస్తుంది? నిఫా వైరస్ దేనివల్ల వస్తుంది? సో ఇలాంటి డిసీజెస్ చాలా ఉన్నాయి. కాకపోతే ఇవి ఫేమస్ డిసీజెస్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ యానిమల్స్ అండ్ ఆల్సో ట్రాన్స్మిటింగ్ టు ది హ్యూమన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేపాల్కి చెందినటువంటి షెర్పా. యాక్చువల్లీ షెర్పా అనేది మనకు ఇక్కడ G20 సమ్మిట్లలో కూడా చూస్తాము. ఓకే, ఒక కంట్రీ నుంచి రిప్రజెంట్ చేసే క్యాండిడేట్ని G20 కంట్రీస్లో భాగంగా ఇప్పుడు G21 కూడా అనొచ్చు. ఆఫ్రికా రీసెంట్గా ఆఫ్రికన్ యూనియన్ జాయిన్ అయింది కదా, ఆఫ్రికన్ యూనియన్ కూడా జాయిన్ అయింది. సో G20 ప్రస్తుతానికి. సో షెర్పా అనే రిప్రజెంట్ని కూడా ఉంచడం జరుగుతుంది ప్రతి కంట్రీ నుంచి. సో నేపాల్కి చెందినటువంటి షెర్పా ఎవరైతే కామి రీతా గారు ఉన్నారో గైడ్, ఇతను ఇప్పుడు మన ఎవరెస్ట్ను అధిరోహించడంలో హైయెస్ట్ రికార్డ్ను బ్రేక్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ షెర్పా అంటే ఏం లేదండి, హీజ్ లైక్ హెల్ప్ అన్నమాట. హెల్పర్ అంటే వాలంటరీ లాగా. ఎవరైతే ఇప్పుడు నేను ఎవరెస్ట్ని అధిరోహించాలనుకుంటున్నా, సో నాకంటూ ఒక గైడ్ ఉండాలి, హెల్పర్ ఉండాలి, కాబట్టి వాళ్ళని షెర్పాలని పిలవడం జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ది వాళ్ళు నేపాలీసే ఉండడం జరుగుతుంది. ఇతని యొక్క వయసు 55 years old. కామిరత హ్యాస్ రీచ్డ్ ది సమ్మిట్ మౌంట్ ఎవరెస్ట్ 31st times. ఓకే, 31 సార్లు ఎవరెస్ట్ను అధిరోహించడం జరుగుతుంది. సో వరల్డ్స్ హైయెస్ట్ పీక్. సో 31 అధిరోహించడం ద్వారా ప్రపంచంలోనే అత్యధిక సార్లు ఎవరెస్ట్ పైకి వెళ్ళిన వ్యక్తిగా కొత్త రికార్డు సృష్టించాడు. తన పేరు మీదనే ఇటీవల ఉన్న రికార్డ్ని బ్రేక్ చేయడం జరిగింది. ఇంతకుముందు 30 సార్లు ఇతని పేరు మీదనే ఉండే. సో దాన్ని ఇప్పుడు 31 ఎక్కుతూ రికార్డ్ బ్రేక్ చేయడం జరిగింది. సో మెయిన్గా నేమ్ ఇంపార్టెంట్ అండ్ ఎన్నిసార్లు అనేది ఇంపార్టెంట్. షెర్పా డెఫినేషన్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి అర్జెంటీనా ప్రెసిడెంట్ అయినటువంటి జేవియర్ మిలీ గారికి ఓకే ఏంటి జెనసిస్ ప్రైజ్
ఇది దేనికి సంబంధించింది? ఇజ్రాయెల్కి సంబంధించిన జెనసిస్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వీరు ఇప్పుడు ఇజ్రాయెల్ పర్యటించబోతున్నారు. సో ఇజ్రాయెల్ ఏదైతే హమాస్ కాన్ఫ్లిక్ట్లో భాగంగా ఇజ్రాయెల్కు సపోర్ట్ చేసినందుకు గాను అక్కడి ప్రభుత్వం జెనసిస్ ప్రైజ్ని ఇవ్వడం జరిగింది. సో $1 million సంబంధించిన అవార్డు అనేది ఇప్పుడు అర్జెంటీనా ప్రెసిడెంట్ అయినటువంటి జేవియర్ మిల్ గారు అందుకోబోతున్నారు. ఓకే, విజిటింగ్ ఇజ్రాయెల్, సో గెటింగ్ జెనసిస్ ప్రైజ్. ఎంత క్యాష్ ప్రైజ్? $1 million. సో ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ఇది మనకి అర్జెంటీనా న్యూస్లో ఉంది కాబట్టి దాని కాంటినెంట్ ఏంటి, బార్డర్ కంట్రీస్ ఏంటి, క్యాపిటల్ ఏంటి, రూపీ ఏంటి అనేది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సో సౌత్ అమెరికా కాంటినెంట్. సో క్యాపిటల్ వచ్చేసి బ్యూనెస్ ఎరైస్, కరెన్సీ వచ్చేసి అర్జెంటీనా పేసో. బార్డర్ కంట్రీస్ చాలా ఇంపార్టెంట్ అండి. చిలీ, బొలీవియా, పెరుగ్వే, బ్రెజిల్, ఉరుగ్వే. సో మనం చూసుకున్నట్లయితే కాంటినెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మనకి కంట్రీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటార్కిటికా ఏదైతే ఉందో అంటార్కిటికా కాంటినెంట్కి అతి దగ్గరగా ఉన్న దేశం ఏదైనా ఉంది అంటే అది అర్జెంటీనా. సో ఇక్కడ ఈ లాస్ట్ టిప్ ఏదైతే ఉందో ఇది మనకి అంటార్క్టికాకి చాలా దగ్గరగా ఉంటుంది. సో అర్జెంటీనా అంటార్క్టికాకి అతి దగ్గరగా ఉన్నటువంటి దేశంగా ఉంది. ఓకే, సో డిస్ప్యూటెడ్ టెరిటరీ వచ్చేసి ఫాల్క్లాండ్ ఐలాండ్స్, సో విత్ యూకే. అదేవిధంగా యునైటెడ్ నేషన్స్లో వచ్చేసి ఫౌండింగ్ మెంబర్గా కూడా ఉండడం జరిగింది. సో మేజర్గా వచ్చేసి కరెంట్ అఫైర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చూడాలి అంటే అక్కడి ప్రెసిడెంట్ అయినటువంటి జేవియర్ మిల్లీ గారికి ఏంటి జెనసిస్ ప్రైజ్ అనేది ఇజ్రాయెల్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ బార్డర్ కంట్రీస్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఇదంతా కూడా తెలుగు వర్షన్ ఆఫ్ ది పీపీటీ. యూ కెన్ పాస్ అండ్ సింప్లీ నోట్ ఇట్ డౌన్. డాక్టర్ సమీర్ వి కేమత్ గారు. సో సెకండ్ టైం కూడా వీరి యొక్క టెన్యూర్ అనేది ఇంకొక 1 year అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఓకే, మనకి అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ అపాయింట్మెంట్ కమిటీ ఏదైతే ఉందో వారు ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. బేసిక్గా ఇంకొక 1 year అనేది ఎక్స్టెన్షన్ చేశారు. యాజ్ ఎ సెక్రటరీ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిఆర్డిఓ చైర్మన్గా కూడా వీరి యొక్క సర్వీస్ అనేది ఇంకొక 1 year అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎవరు డిసిషన్ తీసుకుంటారు? అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ ఎవరైతే ఉన్నారో, సో డాక్టర్ సమీర్ వి కామత్. సో ఇప్పుడు ఏంటంటే డిఫెన్స్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి వీరు సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్, అదేవిధంగా డిఆర్డిఓ చైర్మన్గా కూడా. సో వీరి యొక్క టర్మ్ ఎంతవరకు ఎక్స్టెండ్ అవుతుంది? 31st May 2026 వరకు. ఓకే, సో వీరి యొక్క మేజర్గా టుక్ చార్జ్ యాజ్ అ డిఆర్డిఓ చైర్మన్ August 26, 2022లో వీరు ఛార్జ్ తీసుకోవడం జరిగింది డిఆర్డిఓ చైర్మన్గా. సో మనందరికీ తెలుసు డిఆర్డిఓ వన్ ఆఫ్ ది పియనీర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, పియనీర్ ఆర్గనైజేషన్ విచ్ ఈజ్ రీసెర్చింగ్ రిలేటెడ్ టు ది డిఫెన్స్ టెక్నాలజీ. ఓకే, డిఫెన్స్ రిలేటెడ్ టెక్నాలజీలో రీసెర్చ్ చేయడం కోసం అని చెప్పేసి వన్ ఆఫ్ ది పియనీర్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ. ఓకే, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1958లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇండియాస్ ప్రీమియర్ ఏజెన్సీ ఫర్ ది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఓకే, అడ్వాన్స్డ్ మిసైల్స్ని కానీ లైక్ బ్రహ్మోస్ ఇతరత్ర వాటినన్నిటిని కూడా డిఆర్డిఓ వాళ్ళే డెవలప్ చేయడం జరుగుతుంది. లైక్ ఆర్మీకి సంబంధించిన అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఇలాంటివన్నీ కూడా, లైక్ ఈవెన్ కోవిడ్ టైంలో స్పెషల్ పీపీఈ కిట్స్ని కూడా మన డిఆర్డిఓ వాళ్ళే చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, గగన్యాన్ మిషన్లో ఉపయోగించినటువంటి సూట్స్ ఏవైతే ఉంటాయో, గగన్యాన్స్ ఉపయోగించినటువంటి సూట్స్, ఆస్ట్రోనాట్ సూట్స్ ఉంటాయి కదా, అవి కూడా డిఆర్డిఓ వాళ్ళే డెవలప్ చేయడం జరిగింది. ఓకే, సో ఇదంతా కూడా తెలుగు వర్షన్ ఆఫ్ ది పీపీటీ. యూ కెన్ పాస్ అండ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, ఆపరేషన్ సింధూర్ లోగో రూపకర్తల గురించి న్యూస్ ఆర్టికల్ రావడం జరిగింది. సో ఎవరండి? బేసిక్గా అందరూ ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన ఈ లోగో ఏదైతే ఉందో ఈ లోగోను మామూలుగా అదర్ పర్సన్ డిజైన్ చేశారనుకుంటారు, కానీ కాదండి, ఆర్మీ పర్సన్సే డిజైన్ చేయడం జరిగింది. వారి యొక్క పేర్లు ఏంటి? లెఫ్టినెంట్ కర్నల్ హర్ష్ గుప్తా, హవల్దార్ సురీందర్ సింగ్ వీరు, అదేవిధంగా కర్నల్ హర్షగుప్తా వీరిద్దరూ కలిసి ఆపరేషన్ సింధూర్ అనే లోగోని డిజైన్ చేయడం జరిగింది. ఓకే, మేబీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సావర్కర్ దేశభక్తి గీతానికి మహారాష్ట్ర అవార్డు అని చెప్పేసి న్యూస్ ఆర్టికల్ రావడం జరిగింది. ఎందుకు అంటే బేసిక్గా ఇటీవల కాలంలో దేశభక్తి గీతాలకు సంబంధించి మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ పురస్కారం ఏంటి అంటే
ఛత్రపతి శంభాజీ మహారాజ్ రాజ్య ప్రేరణ గీత్ పురస్కారం అని చెప్పేసి ఇది మహారాష్ట్ర గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అవార్డు ఏంటి అండి? ఛత్రపతి శంభాజీ మహారాజ్ రాజ్య ప్రేరణ గీత్. ఓకే, జాగ్రత్తగా వినండి. ఛత్రపతి శంభాజీ మహారాజ్ రాజ్య ప్రేరణ గీత్ అనేది అవార్డు. ఈ అవార్డు అనేది ఇప్పటివరకు వచ్చింది సావర్కర్ గారు, మనకి వీడి సావర్కర్ గారు ఉన్నారు కానీ వారు రచించినటువంటి రచనకు గాను తొలి అవార్డు అనేది రావడం జరిగింది. ఈ ఛత్రపతి శంభాజీ మహారాజ్ రాజ్య ప్రేరణ గీత్ పురస్కారం అనేది ఫస్ట్ టైం ఇవ్వబోతున్నారు. ఆ ఫస్ట్ టైం ఇచ్చేటువంటి అవార్డు ఎవరికి వచ్చిందంటే మన వీడి సావర్కర్ గారు అయినటువంటి వారికి వారు రచించినటువంటి ఆనాది మీ అనంత్ మీ అనే దేశభక్తి గీతానికి ఈ అవార్డు అనేది రావడం జరిగింది. సో వారి మన్మడైనటువంటి రంజిత్ సావర్కర్ గారికి ఈ అవార్డు అనేది కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు అందజేయడమైంది. ఓకే, రంజిత్ సావర్కర్ గారు వీడి సావర్కర్ గారి యొక్క మనుమడు. సో వారికి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దేశంలో తొలి ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ కేంద్రం ఎక్కడ రాబోతుంది, ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు? కర్ణాటక స్టేట్లో తొలి ప్రైవేట్ హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని చేయబోతున్నారు. సో ఏ రెండు ఆర్గనైజేషన్స్ దీన్ని డెవలప్ చేస్తున్నాయంటే దేశంలో తొలి ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ కేంద్రం కర్ణాటకలో ఏర్పాటు కానుంది. యూరప్కు చెందిన వైమానిక ఉత్పత్తుల సంస్థ అయినటువంటి ఎయిర్ బస్ అదేవిధంగా ఇండియాకు సంబంధించినటువంటి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో వారు కలిసి ఈ రెండు ఆర్గనైజేషన్స్ సంయుక్తంగా కలిసి ఈ హెలికాప్టర్స్ని డెవలప్ చేయబోతున్నారు. H-125 హెలికాప్టర్, దాని పేరేంటి? H-125 అనే మోడల్ హెలికాప్టర్ని ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు. దీనితో దేశంలోనే తొలి ప్రైవేట్ హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కర్ణాటకలో రాబోతుంది. సో లైట్ వెయిట్ హెలికాప్టర్స్ అండి ఇవి. సో తొలుత 10 యూనిట్లు, తర్వాత నెక్స్ట్ 20 yearsలో 500 హెలికాప్టర్స్ని ఉత్పత్తి చేసే దిశగా దీన్ని డెవలప్ చేయబోతున్నారు. సో ఎక్కడ? కర్ణాటకలోని కోలారు డిస్టిక్ ఏదైతే ఉందో కోలారులోని బేమగల్ పారిశ్రామిక ఇండస్ట్రియల్ కారిడార్ ఎక్కడైతే ఉందో అక్కడ ఈ ఇండస్ట్రీ రాబోతుంది. H-125 హెలికాప్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ మనకి ఇప్పుడు దేశంలో తొలి హెలికాప్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ కంపెనీగా రాబోతుంది. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి T1 అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మళ్ళీ చెప్తున్నాము, రాబోయే ఆర్ఆర్బి ఎన్టీపీస్కి కరెంట్ అఫైర్స్ అనేది కీ రోల్ చేస్తాయి. అదేవిధంగా ఏపీ కానిస్టేబుల్ కూడా కీ రోల్ చేస్తాయి. సో వారి కోసం అని చెప్పేసి మేము ప్రత్యేకించి స్పెషల్ సిరీస్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన స్పెషల్ సిరీస్లు తీసుకొస్తున్నాము. ఎవరైనా మీ ఫ్రెండ్ సర్కిల్లో సీరియస్గా ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్ ఉంటారో వారికి ఆ వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.